My dear friends and my beloved brothers and sisters in Christ Jesus, praise the Lord, glory be to God. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను సహనములోను పాలివాడనునైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు ద్వీపమున పరవాసినైతిని. పై వాక్యానుసారంగా యోహాను పద్మోసు ద్వీపములో నిర్బంధంలో ఉన్నట్లు తెలుస్తుంది. అదే సమయంలో ప్రభువైన యేసు మహిమతో అతనికి దర్శనమిచ్చాడు. భయంతో అపోస్తలుడు యోహాను పడిపోయినప్పుడు యేసు మాట్లాడాడు. ఆ మాటలు ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగయుగములు సజీవుడనై ఉన్నాను, మరియు మరణం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. ఆసియాలోనున్న 7 సంఘములకు యోహాను ఈ మాటలను లేఖలో రాశాడు. ప్రభువైన యేసు క్రీస్తే చెప్పారు. వాక్యములోనే ఆయన తనను తానే ఇలా పరిచయం చేసుకుంటున్నారు. నేను మొదటివాడను కడపటివాడను అంటున్నాడు. యెషయా 44వ అధ్యాయం 6వ వచనం సరిగ్గా ఇలాగే కనిపిస్తుంది. ఇజ్రాయేలీయుల రాజైన యెహోవా, వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. నేను మొదటివాడను కడపటివాడను, నేను తప్ప ఏ దేవుడును లేడు. జీవించువాడను అంటే శాశ్వత జీవానికి మూలమైన వాడు అని, మృతుడనైతిని గాని యుగయుగములు సజీవుడనై ఉన్నాను అంటే శిలువ మరణం మరియు పునరుత్థానం. మరణం యొక్కయు పాతాళ లోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి అంటే మరణం మీద అధికారం కలవాడని, నేను తప్ప ఏ దేవుడు లేడును అంటే ఆదియందు యెహోవా దేవుడు. యోహాను 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అనగా ఆదియందు వాక్యమై ఉన్న దేవుడు యెహోవా అని అర్థం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఆదియందు భూమ్యాకాశములను యెహోవాయే సృజించెను.